1920లో అయితే బిల్డ్ బై మై ఫోర్ ఫాదర్స్. సో ఇది బయట వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది హాంటెడ్, దీనిలో కొన్ని హాంటెడ్ రూమ్స్ ఉన్నాయి. సో మనము అది రియలా కాదో చూద్దాం. సో లెట్స్ గో. సో దట్ డే ఇస్ అవర్ చింటూ, అది పేరు చింటూ. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది మొత్తం సీల్డ్ అయింది బయట నుంచి. సో మనం ఇక్కడ ఎంట్రన్స్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఎంట్రన్స్, సెకండ్ ఎంట్రన్స్ ఇది. చూడండి, మామిడి చెట్టు ఇది పెద్దగా ఉంటుంది ఖచ్చితంగా. ఇదిగో గుడ్డి. సరే, నా లైఫ్లో ఇంత బ్యూటిఫుల్ నేచర్ అయితే అక్కడ చూడలేదు. సో లెట్స్ గో. సో స్టార్టింగ్ విత్ ఇదైతే మా రూమ్, దాని ఆ హాల్ మా రూమే, దాని పక్క హాల్ కూడా మంది. డైరెక్ట్ అక్కడికి వెళ్తామంటే ఇదంతా నేచర్ని చూద్దాం. ఫస్ట్ ఆ కోడిలతో స్టార్ట్ చేద్దాం రండి. ఇదైతే నార్మల్గా పొద్దున్న కుక్క అంటావు కదా, ఇదే అది. అదైతే డిఫరెన్స్ ఏం లేదు, అది ఒకటే. పొద్దున్నే అన్ని కుక్కరకో అంటుంది కానీ వెళ్ళి సెకండ్ స్టార్ట్ చేస్తాం. ఇది సేమ్ అలాగే కోక్లాగే. ఇక్కడ మదర్స్ ఉన్నాయి, ఇక్కడ మదర్స్ ఉన్నాయి, ఇక్కడ పిల్లలు ఉన్నాయి. కిడ్స్ అక్కడ మదర్స్ చూడండి, అక్కడ ఫుడ్ అంతా. సో దీన్ని దాటితే అక్కడ అన్ని రూమ్స్, అది ఒక ఎవరో ఉంటున్నారు అక్కడ, మనకి తెలీదు. సో నెక్స్ట్ అటు చూద్దాం. ఇదే అప్పుడులో ఈ హ్యాండ్ పంప్స్ వాడతారు, ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు. ఇప్పుడు బాహుబలి ఇక్కడ నాతో పెట్టుకోవద్దు మీరు. నెక్స్ట్ ఇంట్లోకి అయితే వెళ్దాం రండి. స్టార్టింగ్ ఇటు 2 రూమ్స్ ఉన్నాయి, ఇదిగోండి. అక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్. అదని చూద్దాం. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవరు ఉండట్లేదు. ఈ రూమ్లో ఉంటున్నారు. ఈ రూమ్ అయితే రెంటెడ్, సో మనం చూపించట్లేదు. సో వెళ్దాం పదండి. స్టార్టింగ్ విత్ దిస్ రూమ్. ఈ రూమ్ అయితే మాదే మొత్తం. సో వింటేజ్ మంచం చెప్పరా. సో గైస్, ఇదైతే ఎన్ని అడ్వాన్స్ టెక్నాలజీ కాదు, ఇవన్నీ ఓన్ బిల్డ్. చూడండి ఇది. ఇంకా దిస్ బెడ్ నాట్ అడ్వాన్స్డ్. ఈ బెడ్ కూడా మా ఫాదర్ అందుకే కన్ఫ్యూజ్గా పడుకున్నారు. సో ఈ టేబుల్ కూడా అప్పుడెప్పుడో తయారు చేసింది, ఇప్పటివరకు అలాగే ఉంది. సో నెక్స్ట్ ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. అండ్ చెప్తాం మర్చిపోయా, ఈ బెడ్ అయితే వేరే లెవెల్ గేస్. అదిగోండి, ఆ 3 మదర్స్ అయితే వాళ్ళైతే మా 3 మదర్స్, వాళ్ళైతే మా గ్రేట్ గ్రాండ్ మదర్స్. సో నెక్స్ట్ ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. ఇదే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది. సో స్టార్టింగ్ విత్ ఇదైతే హాల్. సో ఈ హాల్ అయితే వదిలేద్దాం, మిగతా చూద్దాం. సో ఈ హోల్, ఈ బాక్స్, ఇవన్నీ పాతకాలాలి. అదిగోండి ఆ బాక్స్లో ఏదో ఉంది. బాక్స్లో రాసుకున్న అన్నీ దాంట్లో పెట్టి వదిలేసేవారు. సో అవన్నీ పూర్వకాలంలో మనకి ఎందుకులే. సో గైస్, నెక్స్ట్ ఈ హోమ్ మీద మొత్తం చిరగ్గా ఉంది. అది మా పిన్ని. అది చూడండి, దీంట్లో అయితే అన్ని స్టోర్ చేసుకునేవారు. నాకు ముట్టుకోవాలని లేదు. హోమియో మెడిసిన్ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ. గైస్,
నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. కొన్ని మాకు చెప్తాను, మిగతాన్ని నేను చెప్తాను, దానికి బద్ధకం కాబట్టి. సో నెక్స్ట్ ఈ స్విచ్ బోర్డ్. ఇదైతే చాలా చాలా ఇయర్స్ అవుతుంది. ఇది 100 years ముందు ఇన్వెంట్ చేసింది. సో వీ కెనాట్ టెల్. ఇదైతే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో గైస్ నెక్స్ట్ ఇదిగోండి, ఇదేంటో మనకి తెలియదు. కవర్ ఇప్పితే మళ్ళీ బలి మన ముఖం మీదకి వస్తే మనకి ఎందుకులే. కానీ నెక్స్ట్ ఇది అయితే ఓల్డ్ టేప్ కబోర్డ్ లాగా. సో విల్ స్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ వింటేజ్ టీవీ. యా దట్స్ అ వింటేజ్ టీవీ. అన్నీ తీయడం కొంచెం కష్టం, సో ప్లీజ్ అవాయిడ్. అండ్ వీ హ్యావ్ ఇది అంతా ఓల్డ్ డోర్స్, ఓల్డ్ విండోస్, ఓల్డ్ స్టెప్స్, ఓల్డ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ వెరీ పాపులర్. సో గైస్ ఈ స్టెప్స్ అయితే మొత్తం అక్కడ గబ్బిలాలు వస్తాయని నాకైతే చాలా భయం. దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. సో పైకి అయితే కమింగ్ డోర్ని అయితే ఓపెన్ చేద్దాం. నాకు తెలియాలి. సో గైస్ ఓపెన్ చేసాం, రండి. ఓకే ఇదిగోండి ఇక్కడ గ్రేట్ పీపుల్. దీన్ని అయితే కట్టించిన వాళ్ళందరూ అక్కడ These are our forefathers. This is an old vintage clock which is very rare right now. సో గైస్ These are inbuilt cupboards which we are having now but already built during that time. The doll is creepy. ఇదైతే ఓల్డ్ బాక్స్. దీంట్లో ఏముందో నాకైతే తెలియదు. నాకు చాలా భయం వస్తుంది. ఇందాక ప్లేట్స్ ఇంకే వచ్చి అదిగోండి ఇదైతే ఫోటో. ఎలా ఉంది తాజ్మహల్. నేనైతే ఇలా పుష్ చేయాలి. కాదు, పుల్ చేయ. బాహుబలి మా బాబు బాబు జరుగు రంపిని లాగా ఆగా చేతి. తీ. సో గైస్ ఇదైతే చాలా గట్టిగా ఉంది. 100 years అనుకున్నాను. సో మన చింటూ అయితే మనకి వెళ్ళాడు, మనకైతే తెలియదు. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్, ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. సో గైస్ ఫస్ట్లో అయితే మనము ఒక ఎంట్రన్స్ చూసాం కదా, అదే ఇది. నెక్స్ట్ సో గైస్ ఆ డాల్ చూసినప్పుడు నాకు ఏదో. సో గైస్ పిల్లలు చూడండి, ఎంఆర్ఎఫ్ బ్యాట్ కంటే గట్టిగా ఉంటాయి ఏమనుకుంటున్నారు. మొత్తం క్రాక్స్ పడకుండా బాగుంటాయి. ఏం బ్రిక్స్లో కానీ మా తాత అయితే బాగా కట్టించాడు. ఏంటి గైస్ పిచ్చోళ్ళకి పోస్టులు అనిపిస్తుంది. సో గైస్ ఈ డోర్ని అయితే తీద్దాం. సారాం బాగా ఎవరు బుక్స్ అమ్మింది సరే రండి. సో ఇదైతే టెర్రస్.